హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీపేట వరల్డ్. ఈసారి బ్రీడర్స్ కి ఉపయోగపడే కొన్ని విషయాలైతే మనం లవ్ బోట్స్ బ్రీడింగ్ కానీ చేసే వాళ్ళకి టిప్స్ అయితే ఇస్తున్నాం. లవ్ బోట్ ఒక జత లవ్ బోట్ బ్రీడింగ్ చేయాలి అనుకుంటే ఎంత సైజు కావాలనుకుంటున్నారు మీకు తెలుసా? మినిమం ఈ సైజ్ అయితే ఒక జత లవ్ బోట్ బ్రీడింగ్ చేయాలంటే ఈ సైజు మాత్రం అయితే ఉండాలి. 18 ఇంచెస్ కేజీ అయితే ఉండాలండి కంపల్సరీ. కేజీ వచ్చి 18 ఇంచెస్ ఉండాలి. అలాగే బ్రీడింగ్ బాక్స్ సైజ్ అయితే మినిమం 6x6 అయితే కంపల్సరీ ఉండాలండి ఒక జత లవ్ బోర్డ్కి వచ్చి. మనం సింగిల్ పేర్ గా చేయాలి అనుకుంటే కేజెస్ లో చేసుకోవాలండి. ఒక జత ఒక పాట్ పెట్టుకుని వాటిని మనం బ్రీడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో సెకండ్ టైప్ అయితే కాలనీ. ఒక రూమ్ మినిమం ఒక 10x10 రూమ్ లో మనం ఒక 25 to 30 పేర్స్ బ్రీడింగ్ పేర్స్ అయితే వేసుకోవచ్చు. అలాగే మనం 30 పేర్స్ చేసుకుంటే 40 పాట్స్ కానీ 40 బ్రీడింగ్ బాక్సెస్ కానీ అక్కడ కట్టాలి. అలాగే ఫిమేల్స్ లవ్ బోర్డ్స్ లో ఫిమేల్ బర్డ్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలండి. మేల్స్ ఫిమేల్స్ సమానంగా ఉన్నా పర్లే, 1-2 మేల్స్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ ఫిమేల్స్ ఎక్స్ట్రా ఉండకుండా ఉండేది చూసుకోవాలి. ఒక ఎక్స్ట్రా ఫిమేల్ ఉందంటే అన్ని బ్రీడింగ్ పేరెంట్స్ ని డిస్టర్బ్ చేస్తాయి, బేబీస్ ని చంపేస్తాయి, ఎగ్స్ కూడా డ్యామేజ్ చేస్తాయి. మనకి మెయిన్ గా లవ్ బోట్స్ ఫీడ్ కూడా మంచి ఫీడ్ అట్లా ఇచ్చుకోవాలి. ఎగ్స్ కాల్షియం కోసం ఎగ్స్ కానీ, అలాగే మల్టీవిటమిన్ లిక్విడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, కొర్రలు, మిక్స్డ్ డైట్ మిక్స్డ్ సీడ్స్ కూడా ఇచ్చుకుంటే అవి హెల్దీగా ఉంటే మనకి ఒక్కసారికి 6 పిల్లల నుంచి 8 పిల్లల వరకు చేస్తాయి. వాటికి ఎంత హెల్దీ డైట్ ఇస్తే అంత హెల్దీ పిల్లలు మనకైతే ఇస్తాయి. అవి అంత ఫాస్ట్ బ్రీడింగ్ కూడా జరుగుతుంది అన్నమాట. అలాగే మీకు రిఫరెన్స్ కోసం కాలనీ బ్రీడింగ్ సెటప్, దాని డేటా, ఫుడ్, A to Z వీడియో అయితే మీకు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఈ వీడియో పూర్తి వీడియో చూడండి, మీకు డీటెయిల్ గా లవ్ బోట్స్ బ్రీడింగ్ ఎలా చేయాలనేది క్లియర్ గా అర్థమవుతుంది.